అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతు. అల్హమ్దులిల్లా వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లా అమ్మా బఅద్. శుచి శుభ్రతలు. మూడవ పాఠం గుస్ల్, స్నానం చెయ్యడం. గుస్ల్ స్నానం అంటే పరిశుభ్రత పొందే నియత్తో, ఉద్దేశంతో పూర్తి శరీరంపై నీళ్లు పోసుకొనుట. సామాన్యంగా తలంటు స్నానం చేయుట అని కూడా దీనిని అంటారు. అయితే ఇందులో పుక్కిలించడం, ముక్కులో నీళ్లు ఎక్కించడం కూడా తప్పనిసరి. అప్పుడే స్నానం అనేది, గుస్ల్ అనేది సరి అవుతుంది. లేదా అంటే గుస్ల్ పూర్తి కాదు. ఇక ఈ గుస్ల్ యొక్క పద్ధతి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ద్వారా ఏదైతే రుజువై ఉందో హదీతుల్లో, అదేమిటి? ముందు మర్మాంగ అవయవాలు, దాని చుట్టుపక్కల ఉన్నటువంటి మలినాన్ని మనం కడుక్కోవాలి. నమాజు కొరకు చేసే అటువంటి వుదు సంపూర్ణంగా చేయాలి. ఆ తర్వాత తలపై నుండి పూర్తి శరీరంపై నీళ్లు పోసుకోవాలి. ఎక్కడా కూడా శరీరంలో ఏ కొంత భాగం పొడిగా ఉండకూడదు. 5 కారణాల వల్ల గుస్ల్ చేయడం విధిగా అవుతుంది. అవి ఏమిటో మనం తెలుసుకుందాం ఇప్పుడు. మొదటి కారణం, స్త్రీలకు కానీ పురుషులకు కానీ మేల్కొని ఉన్నా పడుకొని ఉన్నా కామముతో ఉబుకిపడి వీర్యము వెళ్ళుట. స్నానం చేయడానికి, గుస్ల్ విధి కావడానికి మొదటి కారణం, పురుషులైనా స్త్రీలైనా కామముతో నిద్రలోనైనా లేదా మేల్కొని ఉన్న కామముతో ఉబికిపడి ఇంద్రియం ఏదైతే వెళ్తుందో అప్పుడు తప్పనిసరిగా గుస్ల్ చేయడం విధి అవుతుంది. ఇక ఎవరికైనా కామము లేకుండా వీర్యం వెళ్తే, విపరీతమైన చలి వల్ల కానీ లేదా ఇంకా ఏదైనా అనారోగ్య కారణం వల్ల కూడా వెళ్ళవచ్చు. అలాంటప్పుడు విధిగా లేదు. తన ఇష్టానుసారం చేస్తే అల్హమ్దులిల్లా, కానీ విధిగా లేదు. కామముతో వెళ్ళినప్పుడు విధిగా ఉంది. అలాగే ఎవరైనా స్ఖలనమైనట్లు కలగన్నాడు, నిద్రలో అతనికి అలా ఏర్పడింది, మేల్కొన్న తర్వాత నాకు స్వప్నస్ఖలనమైంది అన్నట్లుగా భావిస్తున్నాడు. కానీ శరీరంలో బట్టల్లో ఎక్కడా కూడా ఏ మరక చూడటం లేదు. అలాంటప్పుడు గుస్ల్ విధి కాదు. కానీ ఎప్పుడైతే శరీరంలో లేదా బట్టల్లో మరకలు చూస్తాడో, వీర్యపు మరకలు, అప్పుడు స్నానం చేయడం విధి అవుతుంది. ఈ స్ఖలనమైనట్లు అతనికి గుర్తు లేకున్నా సరే. రెండవ కారణం, దేనివల్లనైతే గుస్ల్ చేయడం విధిగా అవుతుందో అది భార్యాభర్తల మర్మాంగాల కలయిక. భర్త పురుషాంగం ముందు భాగం, స్త్రీ మర్మాంగంలో కేవలం ప్రవేశించింది. వీర్యము పడకపోయినా స్నానం చేయడం విధిగా అవుతుంది. మూడవ కారణం, స్త్రీలకు ఋతుస్రావం బహిష్టు నుండి మరియు బాలంతకాలం ప్రసవం తర్వాత రక్తస్రావం ఎప్పుడైతే ఆగిపోతుందో అప్పుడు గుస్ల్ చేయడం విధిగా అవుతుంది. అయితే ఇక్కడ కొందరు స్త్రీలలో ప్రబలి ఉన్నటువంటి 3 ఆచారాలు, వాటిని వదులుకోవడం తప్పనిసరి. అదేమిటంటే, ప్రసవం జరిగిన తర్వాత 40 రోజుల వరకు స్నానం చేయకూడదు. ఆ తర్వాతనే ఇంటిని పూర్తిగా శుభ్రం చేసి స్నానాలు చెయ్యాలి అన్నటువంటి మూఢనమ్మకాలు, ఆచారాలు, ఇవి వదులుకోవాలి. ఎప్పుడు రక్తస్రావం ఆగిపోతుందో అప్పుడే ఆమె పరిశుద్ధురాలైనట్లు. తప్పకుండా స్నానం చేసి నమాజు, ఉపవాసాలు మొదలుపెట్టాలి. అలాగే స్త్రీలకు ప్రతి నెల ఏదైతే బహిష్టు వస్తుందో, కొందరు ఏమనుకుంటారు, 15 రోజుల కంటే ముందు పరిశుభ్రం కాము, ఆ తర్వాతనే స్నానాలు చెయ్యాలి అని. ఇది కూడా ఒక మూఢాచారం. కొందరు స్త్రీలకు 3 రోజులు, కొందరికి 4-5 రోజులు, కొందరికి వారం లేదా 10 రోజులు,
అధికంగా అంటే ఏదో కొందరికి చాలా అరుదుగా ఎవరికైనా 15 రోజులు ఉండవచ్చు. కానీ ఎప్పుడు ఎవరికి రక్తస్రావం ఆగిపోయిందో, మూడొద్దుల అలవాటు కొందరికి ఉంటుంది, మూడొద్దుల్లో పరిశుభ్రం అయిపోతే రక్తం ఆగిపోతే ఆ తర్వాత స్నానం చేయాలి, నమాజు ఉపవాసాలు మొదలుపెట్టాలి. అయితే ఏ కారణాల వల్ల స్నానం చేయడం, వసూలు చేయడం విధిగా అవుతుందో వాటిలో మూడవది స్త్రీల యొక్క బహిష్టు మరియు బాలంత కాలం తర్వాత రక్తస్రావం ఆగిపోవడం. ఇక 4వ కారణం, ముస్లిం పురుషుడైనా స్త్రీ అయినా చనిపోవడం. ఎవరైనా ముస్లిం చనిపోయిందంటే అతనికి స్నానం చేయించడం బ్రతికి ఉన్న వారి యొక్క బాధ్యత, విధిగా ఉంది. ముస్లిం శవానికి స్నానం చేయించడం విధిగా ఉంది. ఇక 5వ కారణం, ఎవరైనా ఇస్లాంలోకి ప్రవేశిస్తే అతను స్నానం చేయాలి. ఇది విధి అని కొన్ని హదీతుల ఆధారంగా చాలా పండితులు చెబుతున్నారు. కానీ ఎప్పుడైనా ఎవరైనా చేయకుంటే అభ్యంతరం లేదు అని మరికొన్ని హదీతుల ఆధారంగా మరికొందరి ఉలమాల యొక్క అభిప్రాయం. ఇక ఎవరైతే అశుద్ధ స్థితిలో ఉంటారో వారిని జునుబి అని అంటారు. భార్యాభర్తలు కలుసుకోవడం వల్ల లేదా స్వప్న స్ఖలనం జరిగినందున, కామముతో మని వెలువడినందున మనిషి అశుద్ధ స్థితికి లోనవుతాడు. ఇలాంటి జునుబి వ్యక్తిపై కొన్ని విషయాలు నిషిద్ధంగా ఉన్నాయి. 1, నమాజు చెయ్యడం. అశుద్ధ స్థితిలో నమాజు చెయ్యరాదు. ఎంత త్వరగా స్నానం చేసి నమాజు చేసుకుంటే అంత మంచిది. కానీ గుర్తుంచుకోవాలి, ఎంతోమంది నమాజ్ సమయం దాటిపోతున్నా కానీ లేచి స్నానం చేయకుండా ఉంటారు. ఏమిటంటే, నాకు అశుద్ధ స్థితి ఉంది. తప్పు విషయం. నమాజు సమయం దాటక ముందే తప్పకుండా స్నానం చేసుకొని నమాజ్ చేయాలి. 2వది, కాబతుల్లా యొక్క తవాఫ్ చేయడం. అశుద్ధ స్థితిలో కాబా యొక్క తవాఫ్ చేయరాదు. ఇక 3వది, ఖురాన్ దివ్య గ్రంథాన్ని ముట్టుకోవడం, ఎత్తుకోవడం, ఎక్కడైనా పెట్టడం లేదా దాని యొక్క పారాయణం చెయ్యడం. ఇక 4వ విషయం, మస్జిద్లో నిలవడం, అక్కడ ఉండడం. ఇది కూడా నిషిద్ధం. కానీ ఎప్పుడైనా ఏదైనా వస్తువు అక్కడ ఉన్నది ఇలా తీసుకోవడానికి ఇట్లా వెళ్ళి రావాలి, అంతే, అభ్యంతరం లేదు. అలాగే ఎవరికైనా గత్యంత పరిస్థితి వచ్చింది మస్జిద్లో ఉండడానికి, అతడు జునూబి అశుద్ధ స్థితిలో ఉన్నాడు, మరి స్నానం చేయడంలో కొంచెం ఆలస్యం ఉంది ఏదైనా కారణంగా, అలాంటప్పుడు అతను ఆ మస్జిద్లో ఉండవచ్చు. కానీ వుదు చేసుకొని ఉండాలి. వుదు చేయడం వల్ల మనిషి సంపూర్ణంగా పరిశుభ్రత పొందడు, కానీ అశుద్ధత స్థితిలో కొంత తగ్గింపు అనేది ఏర్పడుతుంది. ఇక రండి మనం తయమ్మం గురించి తెలుసుకుందాము. ఇస్లాం ధర్మం యొక్క సులభ తరాల్లో అల్లాహ్ మనపై ఈ ఇస్లాం ద్వారా చేసినటువంటి మేళ్లలో అతి గొప్ప ఒక మేలు తయమ్ముం. పరిశుభ్రత పొందే ఉద్దేశంతో మనిషి నీళ్లకు బదులుగా పరిశుభ్రమైన మట్టిని ఉపయోగించడం తయమ్ముం అంటారు. మనిషి ప్రయాణంలో ఉన్నా లేదా స్థానికంగా ఉన్నా గుసులుకు బదులుగా లేదా వుదుకు బదులుగా తయమ్ముం చేయవచ్చును. కానీ ఎప్పుడూ ఈ తెలుపబడే కారణాల్లో ఏదైనా ఒక కారణం ఉన్నప్పుడు. అయితే ఆ కారణాలు శ్రద్ధగా వినండి. ఈ కారణాల్లో ఏ ఒక కారణం సంభవించినా కానీ మీరు తయమ్ముం చేయవచ్చును. అతి కష్టంగా వెతికినప్పటికీ నీళ్లు దొరక్కపోవడం, లేదా నీళ్లు ఉన్నాయి కానీ చాలా తక్కువగా ఉన్నాయి, వుదు కొరకు సరిపోవు, పరిశుభ్రత పొందుటకు అవి సరిపోవు, అలాంటప్పుడు తయమ్ముం చేయవచ్చును. అలాగే కొంత దూరంలో నీళ్లు ఉండి అక్కడికి వెళ్ళి తీసుకొచ్చుకోవడం లేదా అక్కడికి వెళ్ళి వుదు లేదా స్నానం చేయడంలో మన ధన లేదా ప్రాణ నష్టం ఉంటే అప్పుడు కూడా తయమ్ముం చేయవచ్చును. నీళ్లు లేదా వాతావరణం విపరీతమైన చల్లగా ఉండి మనకు హానికరంగా ఉండేది ఉంటే
వాటి ఉపయోగం వల్ల మనకు నష్టం ఉండేది ఉంటే అప్పుడు కూడా తయమ్మం చేయవచ్చును. లేదా నీళ్లు కేవలం త్రాగడానికే ఉన్నాయి, వాటిని వుదు లేదా గుస్ల్ కొరకు ఉపయోగిస్తే ఇక త్రాగడానికి మనకు చాలా కష్టం అవుతుంది. అలాంటప్పుడు కూడా తయమ్మం చేయవచ్చును. ఇక 4వ కారణం, వుదు అవయవాల్లో ఏదైనా ఒక అవయవానికి గాయమై ఉంది. ఉదాహరణకు వుదు అవయవాల్లో ఒకటి చెయ్యి కదా, ఇప్పుడు ఈ గాయమున్న అవయవం మనం వుదులో సామాన్య రీతిలో కడగాలి. కడగడం నష్టంగా ఉండేది ఉంటే చేతిని తడి చేసుకొని నీళ్లతో మసాజ్ చేయాలి. మసాజ్ చేయడం కూడా ఒకవేళ కష్టంగా నష్టంగా ఉండేది ఉంటే అలాంటప్పుడు మిగతా అవయవాలన్నీ కూడా కడుక్కొని ఆ గాయమున్న అవయవానికి బదులుగా తయమ్మం చేయాలి. ఇక రండి, మనం తయమ్మం చేసే విధానం ఏమిటో అది తెలుసుకుందాము. మనసులో పరిశుభ్రత పొందే ఉద్దేశం నియత్, వుదు లేదా గుస్ల్ మనసులో నియత్ చేసుకొని శుభ్రమైన మట్టిపై 2 చేతులు ఇలా కొట్టాలి. ఆ తర్వాత ముఖానికి, ఆ తర్వాత ఎడమ చేతితో కుడి చెయ్యిపై, ఈ కుడి చెయ్యి అరచేతితో ఎడమ చేతిపై మసాజ్ చేయాలి, తుడవాలి. ఇదే పద్ధతి. మరోసారి గుర్తుంచుకోండి, నియత్తో మనసులో నియత్ చేసుకొని శుభ్రమైన మట్టిపై 2 చేతులు ఇలా తట్టి ముఖానికి తుడుచుకోవాలి. ఎడమ చేతితో కుడి అరచేయిపై, కుడి చేతితో ఎడమ అరచేతిపై తుడుచుకోవాలి. ఇది తయమ్మం అయిపోయింది. కొందరు ఈ తయమ్మం చేసేటప్పుడు వుదు చేసినట్లుగా పూర్తి చేతులు ఇక్కడి వరకు పాదాలకు మసాజ్ చేస్తారు, తుడుచుకుంటారు. ఇది సరియైన పద్ధతి కాదు. ఇంతకుముందు నేను 2 సార్లు తెలిపినట్లు మనసులో నియత్ చేసుకొని శుభ్రమైన మట్టిపై ఒకసారి తట్టి ముఖముపై తుడుచుకోవాలి. ఆ తర్వాత ఎడమ చేతితో కుడి అరచేయిపై, కుడి చేతితో ఎడమ అరచేయిపై తుడుచుకోవడం వల్ల తయమ్మం పూర్తిగా అవుతుంది. ఏ కారణాల వల్లనైతే వుదు భంగం అవుతుందో వాటి వల్లనే తయమ్మం కూడా భంగం అయిపోతుంది. అలాగే నమాజు కంటే కొంచెం ముందు లేదా నమాజు మధ్యలో నీళ్లు వచ్చేసాయి అంటే కూడా తయమ్మం భంగమైపోతుంది. ఇక ఎవరైనా నమాజ్ చేసుకున్న తర్వాత నీళ్లు పొందినచో ఆ నమాజ్ అయినట్లే, తిరిగి మళ్ళీ స్నానాలు వుదు చేసుకొని మళ్ళీ ఆ నమాజ్ చేయవలసిన అవసరం లేదు. అల్హమ్దులిల్లా, అల్లా యొక్క దయ వల్ల మనం శుచి శుభ్రతల ఈ 3వ పాఠంలో గుస్ల్ దేనినంటారు, గుస్ల్ ఎలా చేయాలి, ఏ కారణం వల్ల గుస్ల్ విధి అవుతుంది, మరియు తయమ్మం అంటే ఏమిటి, ఏ కారణాల వల్ల, మరియు తయమ్మం ఎలా భంగమవుతుంది అనే విషయాలు తెలుసుకున్నాము. అల్లా మరింత ఎక్కువగా ధర్మ జ్ఞానాన్ని అవలంబించి ధర్మ ప్రకారం ఆచరించే సద్భాగ్యం మనందరికీ ప్రసాదించుగాక. ఆమీన్. వఆఖిరు దఅవానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.